వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ చిన్నారి వీడియోపై అశ్లీలం ధ్వనించేలా మిత్రుడితో అతడు వీడియో చాట్ చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయి దుర్గతేజ్ ఎక్స్ వేదికగా ఆదివారం స్పందించారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరికి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రణీత్ హనుమంతుపై చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం బెంగళూరులో ప్రణీత్ ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. తండ్రి కుమార్తెల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడన్న అభియోగంతో ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు ప్రణీత్ ను హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఓ తండ్రి కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్టు చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉన్నిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలనిపించారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా? మీరు మీ మదర్ లేరా? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ, ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్, మేమందరం నటీనటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో, ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, అరే విష్ణు, నా ఫొటోస్ చాలా మేమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్
మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెయిన్స్ట్ దిస్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి remove the videos in the next 48 hours. Thank you. రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడ సామాజిక సమతూకం కనిపించడం లేదని, పైగా బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. ఇటీవల నియమించిన 35 కార్పొరేషన్లలో సామాజిక న్యాయం లేకుండా పోయిందని విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన అందిస్తామని, కక్ష సాధింపు చర్యలు ఉండవని సీఎం చెప్పారని, కానీ ఈ రోజు నిరుద్యోగులు, విద్యార్థులను బెదిరింపులకు గురి చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పాలనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు దీని మీద కూడా డెఫినెట్గా అన్ని సంఘాలు కానీ అందరు కానీ గలం విప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తన వైఖరి, తన పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం. అది అసెంబ్లీ సమావేశాలైనా, క్షేత్రస్థాయిలో పోరాటాలైనా ఖచ్చితంగా మేము ముందు వరుసలో ఉంటాం. నిన్న కూడా మా విద్యార్థులు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ కానీ, ఉపాధ్యక్షుడు తుంగబాల్ గారు కానీ, ఇతర మా మిత్రుల నాయకులు వాళ్ళని తీసుకొని పోయి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఇది ఎక్కడ రాజ్యం? పోలీసు రాజ్యమా, ప్రజారాజ్యమా, ఇందిరమ్మ రాజ్యమా? ఇందిరమ్మ రాజ్యం అంటే అందుకే పెట్టిర్రా మీరు పేరు? ఎమర్జెన్సీ లెక్క ఉంటుందని చూపించడానికి ఇందిరమ్మ రాజ్యం అని పెట్టిర్రా? ఇప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు. ఇందిరమ్మ రాజ్యం అని ఎందుకన్నారు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. యూనివర్సిటీలో నిర్బంధం, టీజీపీఎస్సీ ఆఫీస్ ముందర నిరసన తెలపడానికి పోయారు. నీకేమైంది? నిరసన తెలిపే హక్కు కూడా లేదా? పాపం ఇద్దరు రైతులు, నేను ఒక వీడియో చూసిన, భార్య భర్తలు హైదరాబాద్కి ఏదో వచ్చారు, వాళ్ళని కూడా పోలీస్ జీప్ ఎక్కిస్తున్నారు. ఒక జర్నలిస్టు, న్యూస్ ఛానల్, ఆయన కూడా వ్యాన్ ఎక్కిస్తున్నారు. ఒక ఆయన అడ్వకేటు నాంపల్లి కోర్టుకు పోతుండు బైక్ మీద, ఆయన బైక్ పక్క కాపించారు, ఆయనను వ్యాన్ ఎక్కిచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో కండువాలు వేసుకొని మంచిగా పోతున్నారు ముంగటికి టీజీపీఎస్ ఆఫీస్ ముందు. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే ఇక లైసెన్స్ ఉన్నట్టేనా అన్నిటికీ? ఇక లేకపోతే వేరే వాళ్ళు అయితే ఇక పోలీస్ జీబులు ఎక్కిస్తారు, పోలీస్ వ్యాన్లు ఎక్కిస్తారు, గోషమాల్ స్టేడియంకి, బొల్లారం పోలీస్ స్టేషన్కి పంపిస్తారా? అంటే ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ నాటి రోజుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు. దానికోసం ఆయన ముద్దుగా మంచిగానే పెట్టుకున్నాడు పేరు ఇందిరమ్మ రాజ్యం. అంటే ఎన్నికలప్పుడు ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు చూపిస్తున్నాడు. 7 నెలల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే గిది అని. కడపకు వేయండు, మన ఆంధ్రాకు వేయండు, అమరావతికి వేయండు. అక్కడ పోయేమంటాడు, కడపకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, మొత్తం క్యాబినెట్ అంతా తీసుకొచ్చిన ఇటుకని అని చెప్పి మాట్లాడతాడు. అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచి పరిపాలన చేయమని. కడపకు పోతా, ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, షర్మిల గారిని గెలిపిస్తాం అంటే సమైక్యవాదులంతా ఒక్కటైనటువంటి తీరు వినబడుతూ ఉంది. షర్మిల గారు ఎన్నడూ కూడా జై తెలంగాణ అనలే, సమైక్యవాది, కరడు గట్టిన సమైక్యవాది. చంద్రబాబు నాయుడు గారు కూడా జై తెలంగాణ అనలే, ఆయన కూడా కరడు గట్టిన సమైక్యవాది. రెండు కళ్ళ తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. డీజీపీ నియామకంపై మంగళవారమే ఉత్తర్వులు రావాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటన కారణంగా వాయిదా పడింది. జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి, ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఢిల్లీ సీబీఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. ఆ తర్వాత డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు. So government has clearly said that narcotics is one of the priority for the government, and already narcotics bureau has been appointed. Sanction is there, and recently, you know, CM Garu has flagged off the vehicles also,
and some manpower is also sanctioned. So we see that we have good control over the narcotics. As CM Garu always says that there should not be any narcotics in the state. We'll strive for that. Thank you. Jai. Thank you. I seek cooperation from all of you for state of Telangana. Thank you. Today, government had issued orders for appointment of myself as DG of Telangana, HOPF in charge. So just now I have taken charge. I will try to do my level best, and I understand the priorities of the government, that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already Director Narcotics has been appointed. So we'll see that we give lot of emphasis on narcotics also. Plus modern day crime of cyber crime, that also we have a specialization. We have senior officers who are looking after cyber crime. We'll see that we prevent cyber crime and also detect. So I will try to do my level best, and we'll see that Telangana is always peaceful and remains peaceful. I also thank government for considering me suitable for this post, and I will try to do my best. Thank you everyone. Already చెప్పాను. So government has clearly said that narcotics is one of the priority for the government, and already Narcotics Bureau has been appointed. Sanction is there. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ శ్రీచరణ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు. జర్నలిస్టుల మీద జరిగిన పోలీసుల దాడిని ఖండించారు. అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్డ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించాం. కాకపోతే అది వద్దాం అనుకున్నాను, నేనేమో దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలు ఎలాంటి జరగలేదు. ఇట్లాంటి జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ. థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ చరణ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా మీరు వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను. మీరు లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. క్రిషాంక్ ఉంటాడు. ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి. హాస్పిటలైజేషన్ కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఎనీథింగ్ ఇస్ నీడెడ్. షూర్ అన్న. థ్యాంక్ యూ చరణ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్ యూ. బాయ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం వివాదాస్పదంగా మారింది. దీనిపై టీడీపీ విద్యార్థి సంఘం, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు యత్నించడం ఉద్రిక్తలకు దారితీసింది. ఈ వ్యవహారంపై విశాఖ టీడీపీ ఎంపీ భరత్ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని డెక్కన్ క్రానికల్ పత్రికకు భరత్ హితవు పలికారు. చంద్రబాబు కానీ, ఇక్కడ ఎంపీ కానీ, నేను కానీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కానీ, ఎమ్మెల్యేలుగా పల్లా శ్రీనివాసరావు, పంచకల రమేష్ కానీ ఎప్పుడైనా ఏమైనా అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా ఆ విధంగా రాయడం బాధ్యతారాహిత్యం. ఇది చాలా మంది జీవితాలతో ముడిపడిన అంశం. అలాంటి తీవ్రమైన విషయాన్ని ఏదో తేలిగ్గా రాసేయడం అంత కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని, ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై మేము చర్యలు తీసుకుంటామని భరత్ స్పష్టం చేశారు. మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్ గా బాబు గారు, లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను, లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల రమేష్ గారు ఏదైనా వచ్చి ఎప్పుడన్నా ఎక్కడ అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా అట్లా రావడం అనేది చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య. అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు. సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, అది కూడా అందరికి, మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి,
ఇక్కడున్న కార్మికులకి, నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ కొట్టాలి. వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయనివ్వచ్చు కదా. ఇవాళ బాగా రివ్యూ చేసామండి. వాళ్ళని కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే వేరే సోర్సెస్, ఇందాక పల్లా గారు కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి. ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే ఉన్నాము. ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి, మనం ఈ అప్పు కూడా తీర్చుకోగలుగుతాము. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు, జీతాల సమస్యలు అవనివ్వండి, లేకపోతే నిర్వాసితుల సమస్యలు అన్ని మనం పరిష్కరించగలుగుతాం. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రికి కూడా ప్రెజెంట్ చేయాలని వాళ్ళ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి, అప్పు ఎట్లా ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మనం సృష్టించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. టీం కూడా మీ అందరికీ చెప్తున్నాను, చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు, ఇక్కడ పనిచేయరని, లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని. అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్ గా ఉన్నారు. అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం దీన్ని ఇంకా పార్టీలో తనకు 8 ఏళ్లుగా ఒక పదవి లేదని, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వి హనుమంతరావు పార్టీ అధిష్టానాన్ని కోరారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. T20 కప్ గెలిచిన టీమిండియాకు VH శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. చొరవ తీసుకొని ఇవాళ ప్రాజెక్టు అన్ని కూడా పూర్తి కావాలి, నీళ్లు రావాలి, అభివృద్ధి చెందాలి అని, ఒక పక్క ఎంప్లాయ్మెంట్ కూడా కావాలని, ఇవాళ అన్ని కూడా పూర్తి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు కూడా గతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ 70,000 కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో ఇవ్వడం జరిగింది. అదే కూడా ఇక్కడ మొదలు పెడుతున్నారు. దానికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో 22 జిల్లాలలో 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. కానీ మన దగ్గర ఒక్క దగ్గర కూడా లేదు. ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయలే. కనుక నా ఉద్దేశం లేదు, ప్రతి జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలలో 10 నుంచి 12 ఎకరాల భూమిని కేటాయించాలి. దాని తర్వాతనే పిల్లలకు ఆట ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని కోచ్గా పెట్టి తయారు చేస్తే మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారవుతారనేది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ జిల్లాలలో 22 జిల్లాలు ఉంటే 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. అది వైజాగ్ కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, అన్ని దగ్గర ఉన్నాయి. కానీ మన దగ్గర ఒక్క క్రికెట్ స్టేడియం లేదు. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు చెప్పాను నేను కేసీఆర్ కు, అరే నువ్వు దీన్ని కూడా భూమి కేటాయించాయా బాబు, రైతుల సమస్య గురించి చేస్తున్నావు, వేరేది చేస్తున్నావు, కానీ నీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ స్పోర్ట్స్ కు ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా భూమి ఇవ్వలే. కనుక మా ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే 10 నుంచి 12 ఎకరాలు ప్రతి జిల్లాలో భూమి కేటాయించాలి. 2 ఏళ్ల లోపల స్టేడియాలు కడితే చాలా మంది పిల్లలకు అవకాశం వస్తుంది. డ్రగ్స్ కు అందరూ అలవాటు అవుతున్నారు. ఇంత
రాజమహేంద్రవరంలోని బోరంపూడి ఫ్లైఓవర్ ను ఆగస్టు 15న ప్రారంభిస్తామని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి వంతెన నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ చేపట్టిన వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్న వైఎస్ఆర్సీపీ తన రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేసిందన్నారు. మోరంపూడిపై వంతెనను తాను ఎంపీగా ఉన్నప్పుడే సాధించామని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పడం హాస్యాస్పదమని నేతలు అన్నారు. పై వంతెనకు శిలాఫలకం టీడీపీ హయాంలోనే పడిందన్నారు. ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారు ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని, వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలన్నటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది. మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో, వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మార్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాలని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను రెండవ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. రాష్ట్రం వదిలేసేయండి, దేశంలోనే లేదు. అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం, వారితో కూడా మాట్లాడటం జరిగింది. దగ్గర 100 కోట్లతోటి మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ 216A నేషనల్ హైవేలో అంతర్భాగంగా ఈ యొక్క బ్రిడ్జిని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి 100 కోట్లు అవుతుంది. కనుక రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 15 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం. ఆయన గుండె మీద చేసుకొని చెప్పాను మాట, ఎందుకంటే నేను ఊరికే ఆఫీసర్గా ఊరికే ప్రెస్ మీట్లో పెట్టి చెప్తాం లేదు, నాకు అలవాట్లేదు. దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలకి తెలుసు. ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో తెలుసు. శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినా ఉండదు ఇది. తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాడు కలిపి చేస్తారు. ఇది పద్ధతి. అలాగే అక్కడ వర్క్ కమెంట్స్ చేసాం, ఏదో లైన్ యాక్టివేట్ చేసాం, ఎవరు కూడా ఇట్లా వేసుకోరు శిలాఫలకాలు. ఏదైనా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను, నేనేమో వాటి గురించి మాట్లాడదలుచుకున్నా. చేయించేది నాకు తెలుసు, రాజమండ్రి ప్రజలు. దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు. అందుకని నేను క్లారిఫై చేస్తాను, ఇంకొకళ్ళు ఎవరు కూడా విమర్శించాలని చెప్పట్లేదు. నేను నిజంగా జరిగిందని నేను చెప్పాను. ఏపీలో వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియడం లేదంటూ తెలంగాణ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారని విమర్శించారు. మీకు మీరే మంచివారంటూ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా అదుపులో ఉందని, అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కేటీఆర్ కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి, అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలకు పాల్పట్టు ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం, మేము మంచి చేశాం,
మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవం అయిండొచ్చు. కానీ దేనికోసం వెళ్ళారు? మంచి చేయడానికి వెళ్ళారా? ప్రజల్ని పీడించడానికి వెళ్ళారా? ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా? ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా? ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే, అవునయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే, దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం, దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం ఏదో జీడీపీ గురించి జీఎస్డీ గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది. అయ్యా రాష్ట్ర జీడీపీ పెరగట్లేదు, జీఎస్డీపీ పెరగట్లేదు, మీ కుటుంబ జీడీపీ పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు. అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పుల్ని ఎత్తు చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైనా ఉండాలా? రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను ఎత్తు చూపే బాధ్యత, ఎండగట్టే బాధ్యత ప్రతిపక్షాలది. దాంట్లో భాగంగా నేను చేస్తే ఇవాళ దాకా బ్లాక్ చేసి అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది. నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తివి ఎటువంటి అహంకారపూరిత ధోరణితో ఉంటున్నారో, ఎటువంటి మీ అవినీతిని ఎత్తి చూపామనే కదా. కాబట్టి మీరు అదే ఒకే జాతి పక్షులందరూ ఇవాళ ఒక చోట చేరారు. ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, దాంట్లో ఇంకో చిన్న ప్లేయర్ కేతిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దొంగలంతా ఒక చోట చేరి పాపం ఒకరినొకరు ఓదార్చి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు. సర్టిఫికేట్లు ఆయన మంచోడు, ఈయన తిరిగాడు, ఆయన తిరిగాడు, ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి. మిమ్మల్ని అందరూ అందుకని ప్రజలు మిమ్మల్ని అందుకే అందరినీ మూకుమ్మడిగా కలిసి కట్టిగా ప్రజలు మిమ్మల్ని ఓడించారు, గుణపాఠం నేర్పారు. ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా, ఒకరినొకరు ఓదార్పు యాత్ర చేస్తా 5 సంవత్సరాలు మీరు దూరంగా ఉంటే ప్రజా జీవన శ్రవంతికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజల సంక్షేమ టికెట్ల రేట్లు పెంపు కన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యమని నిర్మాత సురేష్ బాబు అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, దర్శకుడు మలనేని గోపీచంద్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఏషియన్ సురేష్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు. సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విజయ. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం చేస్తే విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో. దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కదా. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి.
అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్. దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం. జగన్ హయాంలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, త్రాగునీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం రెగ్యులేటర్ గేట్లు తెరిచి 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమను వట్టిసీమన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు, సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ, మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్క నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అంటే మొదటగా ఇప్పుడు మేము ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే నష్టపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఫస్ట్ ప్రయారిటీగా వీటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే మీరు చెప్పినట్లుగా వైకుంఠపురం అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రిజర్వాయర్గా తీసుకుని అటు రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ ఇవ్వాలనే ఆలోచనతో ఆయన ఆలోచనలో భాగం. అయితే ముందు మా ప్రథమ ప్రాధాన్యత ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో మనం రూపాయి ఖర్చుతో 100 రూపాయలు ఏదైతే రైతుకి అందించేటువంటి అవకాశం ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఏదైతే నష్టం గురైందో ద ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించడంలోనూ ఆ విధ్వంసాన్ని పూరించడంలో చేస్తాను. మీరు చెప్పినట్లుగా అవన్నీ కూడా మళ్ళీ డిజైన్